వృషభ రాశి వారికి 15, 16, 17, 18 తేదీలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. ఎస్ అనే వ్యక్తితో మీరు జీవితంలో ఒక కొత్త మలుపు, ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త మలుపు అనేది తిరగబోతోంది. అంతేకాకుండా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు, పరిణామాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమ అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువు గారు చెప్పినట్లు 100కి 100% జరుగుతుంది. నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీ జీవితాల్లో కూడా సంతోషాన్ని ఆహ్వానించుకోండి. ఎందుకంటే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. ఇక మనం ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే కనుక వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి. ఎందుకు కష్టజీవులు అన్న మాట ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది అంటే కనుక వృషభం అంటే ఎద్దు ఎంత కష్టపడుతుందో మనం వెనకటి రోజుల్లోకి వెళ్లి గమనించినట్లయితే ఆ ఎద్దు చేత పొలం పనులు చేయించే వాళ్ళ, లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణాలకు ఉపయోగించుకునే వాళ్ళ, పొలాన్ని దున్నించుకునే వాళ్ళ, బరువు బస్తాలు మోపించుకునే వాళ్ళు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో బరువు పనులు చేపించుకునేవారు. అలాగే వృషభ రాశి వారి మీద కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలనేవి చిన్న వయసు నుంచే వారి మీద పడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో కష్టాలు చిన్నతనంలోనే చాలా మంది కూడా వృషభ రాశి వారికి చెందిన వాళ్ళల్లో తండ్రిని కోల్పోవడం కానీ, లేదా తండ్రి నుంచి విడిపోయి పక్కకు వచ్చేసేయడం కానీ ఇలా జరుగుతూ వచ్చాయన్నమాట. ముఖ్యంగా వృషభ రాశి వారు ఇన్ని కష్టాలను, బాధలను, సమస్యలను, నలుగురిని చూసి కూడా వారు తెలుసుకున్నదేంటి అంటే కనుక సమాజంలో డబ్బే ముఖ్యం. డబ్బుంటేనే విలువ వస్తుంది, డబ్బుంటేనే గౌరవం అనేది పెరుగుతుంది. ఆ డబ్బు కోసం మనం ఎంత మంచి పనులు చేసినా కానీ ఆ మంచి పనులకి ముఖ్యంగా విలువతో పాటుగా గౌరవ మర్యాదలని సంపాదించుకోవాలి. ఇలా డబ్బు, గౌరవం, మంచితనం 3 కూడా ముఖ్యం అన్న ఒక పాయింట్కి వచ్చి వీరు చిన్న వయసు నుంచి కూడా బస్తాలు మోసారో, లేదా టాపీ పనికి వెళ్లారో, సిమెంట్ బొచ్చెలు మోసారో, లేకపోతే వేరే పనిలో ఉన్నారో చాలా మంది కూడా వృషభ రాశి వారికి మనం 100%లో గమనించినట్లయితే కనుక 70% మంది చదువుని మధ్యలోనే కట్ చేసుకొని వేరే వారి కింద పనులకు వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంచెం ఊహ వచ్చిన తర్వాత, వారి కాళ్ళ మీద వారు నిలబడిన తర్వాత అసలు వ్యాపారం అంటే ఏంటి, ఎవరి కింద పని చేస్తే మనకి తక్కువ వస్తుంది, మనం సొంతంగా పెట్టుకుంటే మంచిది కదా, ఇలా ఆలోచనలు మొదలయ్యి మళ్ళీ సొంతంగా పెట్టుకోవడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్లు కూడా వృషభ రాశి వారికి చెందిన వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి కూడా ఇంటి పనులు మీద వేసుకొని చేయడము, పొలం పనులకు వెళ్లడము, కుటుంబ బాధ్యతలు బరువులు నెత్తి మీద వేసుకోవడము, ఇలా ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇటు ఆడవారినైనా కానివ్వండి, ఇటు మగవారినైనా కానివ్వండి, వృషభ రాశి వారికి అబ్బో మా కోసం ఇంత చేశారు, మా కోసం త్యాగం చేస్తున్నారు, వారి జీవితాన్ని పనంగా పెట్టి మాకు డబ్బు
సంపాదించి ఇస్తున్నారు, బయటకు వెళ్లి వారు ఎంత కష్టపడుతున్నారో, ఎంత పనులు చేస్తున్నారో, ఇదంతా కూడా మా కోసమే కదా, మా కుటుంబం కోసమే కదా అని చెప్పి ఏ రోజు కూడా వృషభ రాశి వారికి చెందిన కుటుంబ సభ్యులు వారిని అర్థమైతే చేసుకోరనమాట. వీలైతే అపార్థం చేసుకుంటారే తప్ప అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వీరి యొక్క మనసు కూడా కొంచెం చలిస్తుందన్నమాట అప్పుడప్పుడు. ఇంత చేస్తున్నాను కదా, ఇన్ని వీరి కోసమే కదా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా బాధ చెప్పుకుందాము అంటే ఎవరితో చెప్పుకోవాలి, అందరూ కూడా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నారు, ఎంత కష్టపడినా కూడా వృధానే అయిపోతుంది అని చెప్పి అలా అనుకుని చివరికి ఎక్కువగా స్నేహితులతో గడపడం, మంచైనా చెడైనా కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులతో ఎక్కువగా పంచుకోవడము, స్నేహితులకి బలం చెప్పడం, బలహీనత చెప్పడము, వీటి వల్ల ఏంటి అంటే ఆ పక్కన ఉన్న స్నేహితులు వృషభ రాశి వారిని, వీరి యొక్క మంచితనాన్ని వీరు మంచిగానే చెప్తారు. నా ఫ్రెండే కదా, నా స్నేహితుడే కదా, నన్ను బయట పెట్టడు, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో చెప్తాడు. కానీ చివరికి అదే స్నేహితుడి చేతిలో బీభత్సంగా మోసపోతారు వృషభ రాశి వారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మీకు మిమ్మల్ని ఎంత అరిచినా, ఎంత తిట్టినా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి మీరు భ్రమ పడినప్పటికీ కూడాను, ఇక్కడ భ్రమ అని ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక, ఎప్పుడైనా కానీ ఒకటి గమనించుకోండి, తిట్టే వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఏదైనా కానీ, అందరి గురించి చెప్పట్లేదు ఇక్కడ, నేను కొంతమంది గురించి చెప్తున్నాను. ఏంటి అంటే కనుక, ఒక 100లో 60% మందిని మనం వృషభ రాశి వారిని గమనించినట్లయితే, ఈ 60% మందిలో కొంచెం మద్యానికి బానిసైనట్లుగా ప్రవర్తించడం, కొంచెం చెడు అలవాట్లకు వ్యసనపరుడిగా ప్రవర్తించడం, కొంచెం వద్దు అన్న స్నేహితులతోటే కాస్త బయట తిరగడము, కొంచెం ఏదైనా కానీ ఒక రెస్పాన్సిబిలిటీలో పూర్తిగా, అది ఇంటికి సంబంధించింది కాదు, బయట వ్యక్తులకు సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యుల మాట వినకుండా ఎక్కువగా వారి యొక్క విషయాలలో రెస్పాన్సిబిలిటీని చూపించడం, ఇది వారు అలుసుగా తీసుకొని వారి చేత పనులు చేపించుకోవడం, ఇది వారి కుటుంబ సభ్యులకు తెలియడం, వద్దు అలా చేసిన నీకు విలువ ఉండదు, నువ్వు మంచి దారిలో నడవాలి, నువ్వు చెడ్డ అలవాట్లు మానేసేయాలి, నీకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది చెడ్డ అలవాట్లు మానేస్తే, ఇలా కుటుంబ సభ్యులు చెప్తే వృషభ రాశి వారు కొంచెం పెడచెవిన పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి వృషభ రాశి వారు, మీరు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీకు మంచి కావచ్చు, కానీ అవతలి వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది 100% తప్పు అనమాట. ఎందుకంటే ఒక్కసారి తాగినా 10 సార్లు తాగినా తప్పు తప్పే అవుతుంది. వాళ్ళు అరుస్తున్నారు, తిడుతున్నారు అంటే అది మీ మంచి కోసమే, మీ ఆరోగ్యం కోసమే. మీరు ఆరోగ్యంగా కుటుంబానికి అండగా రక్షగా మీరు ఉంటే వారు సంతోషపడతారు. కాబట్టే మీ మీద అధికారికంగా తిట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా కుటుంబం ఏది చెప్తే అది వినడం వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మనం అసలు విషయానికి వస్తే, ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కానీ, లేదా మీ యొక్క బంధువులలో ఉన్నా కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్నా కానీ, లేకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కానీ, ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఏంటి అంటే కనుక మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారనమాట. తడిగుడ్డతో గొంతు కోసే రకం, వెనుక మాలే తిరుగుతూ వెన్నుపోటు పొడిసే రకం. మీకు 10 రూపాయలు వస్తే 10 రూపాయల్లో 8 రూపాయలు వారు తిని వచ్చింది 2 రూపాయలే, అది నీకొక రూపాయి నాకొక రూపాయి అని చెప్పి మీకు రూపాయి లాభం మాత్రమే చూపించి
9 రూపాయల లాభం వారు దోచుకు తినే అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరి వ్యక్తుల గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి గురించి మీ యొక్క కుటుంబ సభ్యులలో కూడా ఆల్రెడీ మాట్లాడుకోవడం అయితే మీకు జరిగింది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీ మనస్సుకి పూర్తిగా తెలుసు. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీరు ఎంత తొందరగా బంధాన్ని తెంచుకుంటే అంత మంచిది. మీరు నిజంగా మీకున్న దరిద్రాన్ని వదిలించుకున్నట్లు అవుతుందన్నమాట. మీకు ఇప్పటి వరకు రూపాయి చేతిలో నిలవకపోవడానికి కారణం కూడా ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి. కాబట్టి అతని మాటల్లో పడి అతని మాయ మాటలకు లొంగి చివరికి మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడాను గుర్తింపు అతనికే రావడం, గౌరవం అతనే అందుకోవడం, గౌరవ మర్యాదలతో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అందరూ కూడా అతనికే ఇవ్వడం వల్ల చివరికి ఎంత పార్ట్నర్షిప్ గా ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని ఒక పనివాడి లాగానే చూడటం అయితే అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే మంచి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా పర్వాలేదు, కానీ ఇటువంటి గుంటకాడ నక్కల్లాగా ఎలా పోల్చాలో కూడా తెలియట్లా జిత్తుల మారి వేషాలు వేసుకొని అంటే కష్టం మీది పలుకుబడి వారికి, కష్టమేమో మీరు అనుభవిస్తూ పేరు ప్రఖ్యాతులు వారికి, కష్టమేమో మీరు అనుభవిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే సొమ్ము వారికి. ఇక్కడ సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లుగా మీ దగ్గర నుంచి కూడా మొత్తం లాక్కొని వారి కోసం, వారు కుటుంబ సభ్యుల కోసం వాడుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుందంతా కూడా పార్ట్నర్షిప్ అనే పేరుతో మోసం, పార్ట్నర్షిప్ అనే పేరుతో మిమ్మల్ని గుల్ల చేయడం, మిమ్మల్ని రోడ్డు పాలు చేయడం. చివరికి వారికి మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడాను మీ గురించే దుర్ప్రచారం అంటే చెడ్డగా ప్రచారం చేయడం, మిమ్మల్ని నలుగురిలో అలుసుగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు కనుక బిజినెస్ పార్ట్నర్ అయితే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి మొహమాటం అనేది వారి దగ్గర తీసుకోవద్దు. వారితో ఏదైనా కానీ అంటే మొహం మీద చెప్పేసేయండి మీ మనసులో ఏదుంది అని చెప్పి. ఎక్కడైనా కానీ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంటి దగ్గరకు వచ్చి మంచిగా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసుకొని అవతలికి ఏదైనా చెరిసగం, ఎప్పుడైనా కానీ పార్ట్నర్షిప్ అంటే చెరిసగం ఉండాలి. అంతేకాని అటు 10 రూపాయలు పోతే ఇటు మీరు రూపాయి తింటే మీరు ఎంత పిచ్చిగా ఉంటున్నారో అని అర్థం చేసుకోండి. మీ మంచితనం అనేది అవతలి వారి చేతుల్లో క్యాచ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త మలుపు అనేది తిరగబోతుంది. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ అయితే కనుక మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరుకుంటారు. మీరు ఎప్పుడూ కూడా నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటారు. ఎటువంటి దుర అలవాట్లకు అలవాటు బానిస కాకుండా మీరు నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పొందాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, మీకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు, సంఘంలో మర్యాద అనేది రావాలి అని చెప్పి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు కోరుకుంటారు. మీకు అర్థమైపోతుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ స్నేహితుల్లో ఉన్నా, బంధువుల్లో ఉన్నా కానివ్వండి, లేకపోతే మీరు అంటే బయట కొలీగ్స్ దగ్గర ఉన్నా కానివ్వండి, ఎక్కడ ఉన్నా కానివ్వండి, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు మాత్రం మీకు 100% మంచే చేస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలా అని చెప్పి గుడ్డిగా కూడా నమ్మకూడదు. ఎవరిని ఎలా ఎక్కడ అంచనా వేయాలి అనేది మీకు బాగా తెలుసు. మీరు చాలా తెలివైన వారు. కాకపోతే తెలివితేటలను బయట పెట్టడంలో మొహమాట పడుతూ ఉంటారు. తెలివితేటలను బయట పెట్టండి. అవసరానికే భగవంతుడు తెలివితేటలు ఇచ్చారు, వాటిని వాడుకోండి. వాటిని మొహమాటం అనేదే పడకండి. అర్థమైంది కదా? ఇక ముఖ్యంగా
మన వృషభ రాశి వారికి 4 రోజుల విషయం గురించి చెప్పుకుంటే, ఈ 4 రోజుల్లో కూడా కొంచెం వృత్తికి సంబంధించిన వాటిలో చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. లాభాలు అనేవి ఊహించినంత ఎక్కువగా ఉండకపోయినా కానీ కొంచెం మీ చేతికి మంచిగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది, సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ 4 రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అనేవి తగలకపోవచ్చు. మీ యొక్క వృత్తి పట్ల మీరు ఎక్కువ శ్రద్ధను చూపించుకుంటే చాలా బాగుంటుంది. అలా అని చెప్పి దేనికి కూడా ఎక్కువగా టెన్షన్ అవ్వకండి, ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి, తెలివిగా లైఫ్ లో ముందుకు వెళ్ళండి. ఈ 4 రోజులు కూడా మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది, ఎటువంటి ఇబ్బందులు అయితే జరగవు. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే మీకు అంత ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి చేస్తున్న పని పట్ల శ్రద్ధగా ఉండండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు ఆశించినంత, అంటే మీరు 100 రూపాయలు ఆశిస్తే 100 రూపాయలు రాకపోయినా కానీ ఒక 60 రూపాయలు 50 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి, అది కూడా మీరు కష్టపడితే. ఇక ముఖ్యంగా మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. పైన పటారం లోన లొటారం అని చెప్పి అంటూ ఉంటారు కదా, పైకేమో మీరు డంబాసారాలు పోతారు. ఎందుకంటే మీకు ఇక్కడ కోపం వచ్చినా కానీ వృషభ రాశి వారికి ఎక్కువగా పైకి మాకు ఇది ఉంది, మాకు అది ఉంది అని చెప్పుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇందులో తప్పేమీ లేదు, చెప్పుకోవచ్చు. అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు అలా చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మీకు నరదిష్టి తగులుతుంది అనమాట. నరుల దిష్టికి నలరాలు సైతం పగిలిపోతాయని అంటారు కదా, ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి. కాబట్టి బయటకి ఏది కూడా మాకు ఉంది అని చెప్పి గొప్పలైతే చెప్పుకోకండి. లేదు లేదు అనుకుంటేనే కలిసి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి లక్ష్మీదేవిని గుట్టుగా పట్టుకోవాలి. ఎంత ఉన్నా కూడా లేదు అని చెప్పుకుంటేనే జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అన్న మాటను గుర్తుంచుకోండి. నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ప్రతి అమావాస్యకు ఇంటికి కూడా దిష్టి తీసివేస్తూ ఉండండి. మీ వ్యాపార స్థలానికి కూడా దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి కుంకుమని కానీ లేకపోతే ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి. మాట అదుపు అన్న మాటను గుర్తుంచుకోండి. కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఈ కోపం ఆవేశం వల్ల అనర్థాలే తప్ప లాభాలేవి ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.